హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఒక టాపిక్ బై పార్ట్స్ అనే రూల్ గురించి తెలుసుకుందాం. సో బై పార్ట్స్, అసలు బై పార్ట్స్ రూల్ అనేది ఇంటిగ్రేషన్లో మనం ఎందుకు యూస్ చేస్తాం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఇంటిగ్రల్ తీసుకొని ఇంటిగ్రల్లో మల్టిపుల్ ఫంక్షన్స్ని నేను రాసి ఇంటిగ్రేట్ చేయమని అడుగుతాను. సో ఇంటిగ్రల్ e⁻x ఇంటూ ఎక్స్ డిఎక్స్ కనుక నేను ఇస్తే ఫస్ట్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ, సో నెక్స్ట్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అలా తీసుకుంటాం. సో అలా తీసుకొని చేస్తే ఈ ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో టీ రాసుకొని ఎక్స్ ప్లేస్లో కూడా టీ రాయాలి. నేను ఎక్స్ ప్లేస్లో టీ రాసి డిఎక్స్ ప్లేస్లో డిటి రాయాలి. సో ఇలా రాయడం వల్ల నాకు యూజ్ ఏమీ లేదు. సో ఇటువంటి కండిషన్స్ అప్పుడు నేను ఈ బై పార్ట్స్ రూల్ అనేది యూజ్ చేస్తాను. సో బై పార్ట్స్ రూల్ అంటే ఏంటి? సో బై పార్ట్స్ రూల్ అనేది ఎప్పుడు ఎలా సింపుల్గా మనం వాడాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో బై పార్ట్స్ రూల్ బై పార్ట్స్ రూల్కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సో ఈ మొత్తం ఇంటిగ్రేషన్కి మళ్ళీ సపరేట్గా మనం డిఎక్స్ అనేది రాసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ అని చెప్పి టూ వర్డ్స్ నేను డిఫైన్ చేస్తాను. ఫస్ట్ ఫంక్షన్ అండ్ సెకండ్ ఫంక్షన్. ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ సెకండ్ ఫంక్షన్ అంటే ఏంటి అని మ్యాక్సిమం అందరికీ డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్, సెకండ్ ఫంక్షన్ అనేది జీ ఆఫ్ ఎక్స్. సో ఇచ్చిన ఇంటిగ్రల్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇంటిగ్రల్ e⁻x ఇంటూ ఎక్స్ డిఎక్స్. సో దీంట్లో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి సెకండ్ ఫంక్షన్ ఏంటి అనేది ఎలా డిఫర్ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇవన్నీ డిఫర్ చేయాలని చెప్పంటే మనకు ఒక వర్డ్ కావాలి. ఆ వర్డ్ పేరే ఐలేట్. సో ఐలేట్ అంటే ఏంటి? సో ఇప్పుడు మనం ఇక్కడ టూ ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ బై పార్ట్స్ రూల్. సో బై పార్ట్స్ రూల్కి సంబంధించిన ఫార్ములా ఇది. నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్, ఈ రెండు నేర్చుకున్నాం. దాని తర్వాత వచ్చే ఇంపార్టెంట్ మెయిన్ స్టెప్ ఐలేట్లో ఐని మనం ఇన్వర్స్ అంటాం. ఇన్వర్స్ ఎల్ అంటే లాగర్థమిక్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగనామెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. సో ఇట్లా మనం అబ్రివేట్ చేస్తాం ఐలేట్ని. సో ఇది ఎప్పుడు ఎలా వాడాలి అని ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ e⁻x ఇంటూ ఎక్స్ ఇచ్చారు. సో ఈ నేను పేజ్ని పైకి చేస్తున్నాను. e⁻x ఇంటూ ఎక్స్ ఇచ్చారు. సో ఇంటిగ్రల్ e⁻x ఇంటూ ఎక్స్ డిఎక్స్. సో ఇలా ఇచ్చినప్పుడు ఏది ఫస్ట్ ఏది సెకండ్ తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ ఆర్డర్ చూసుకుంటే ఇన్వర్స్, లాగర్థమిక్, ఆల్జీబ్రాయిక్, ట్రిగ్నామెట్రిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. సో ఈ ఆర్డర్లో చూసుకుంటే e⁻x అనేది మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఎక్స్ అనేది మనకి ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఆర్డర్లో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ మనకి ఆల్జీబ్రాయిక్ వస్తుంది, తర్వాత ఎక్స్పోనెన్షియల్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ వచ్చేటప్పటికి అప్పుడు ఎక్స్ అవుతుంది. సెకండ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e⁻x అవుతుంది. అట్లాగనే చాలా ప్రాబ్లమ్స్ని మనం అలా డిఫర్ చేసుకోవచ్చు. సపోజ్ e⁻x ఇంటూ కాస్ ఎక్స్ ఏమైనా ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ మనకి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ వస్తాయి, తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ వస్తాయి ఐలేట్లో. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e⁻x. సో ఈ క్లాసిఫికేషన్ కనుక మనం చేసుకుంటే మిగతాది మనం ఈ ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏంటిది ఆ ఫార్ములా నేను ఇక్కడ కింద రాస్తున్నాను. సో ఆ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ అని చెప్పి ఇది ఫార్ములా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ని కనుక మనం క్లాసిఫై చేసుకున్నాం అని చెప్పంటే ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లేసెస్లో మనం ఆ వాల్యూని ఇచ్చేసుకొని మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంటిగ్రల్ e⁻x ఇంటూ ఎక్స్ డిఎక్స్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ ఐలేట్ ILATE ఐలేట్లో ఇక్కడ మనకి ఆల్జీబ్రాయిక్ ఇచ్చారు, ఎక్స్పోనెన్షియల్ ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఆల్జీబ్రాయిక్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాను, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e⁻x అనుకుంటాను. సో ఇక్కడ ఇచ్చిన ఈ ఈక్వేషన్ అంటే ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను.
సో ఇంటిగ్రల్ f of x into g of x is equal to f of x వాల్యూ మనకి x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ g of x వాల్యూ మనకి e power x dx దట్ ఈస్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dy dx of f of x dy dx of x into integration of g of x dx integration of e power x dx whole dx ఇది ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ ఎక్స్, దాని వాల్యూ 1 ఎందుకంటే dy dx ఆఫ్ ఎక్స్ అంటే dx by dx, సో ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి 1 వస్తుంది. సో 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఎక్స్ dx, ఎందుకు ఈ లాస్ట్ ఈ dx కాబట్టి ఇక్కడ dx రాస్తున్నాను, దట్ ఈస్ ఈక్వల్ టు x ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ dx. సో దీని ఫైనల్ స్టెప్ మనకి ఇట్లా వస్తుంది. సో x ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ dx, ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. లేదు ప్లస్ ఆర్ మైనస్ సి అని కూడా మనం రాసుకోవచ్చు, లేదు అసలు కాన్స్టెంట్ రాయకపోయినా కానీ ప్రాబ్లం లేదు. దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ అని చెప్పి మనం రాయడం జరుగుతుంది. ఇట్లాగనే నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్లో నేను ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. సో కాస్ ఎక్స్ డిఎక్స్ దీంట్లో మనకి ఐలేట్ టిఈ, ఇది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ డిఎక్స్ అండ్ g of x is equal to e power x. సో ఈ రెండు మనం ఫస్ట్ క్లాసిఫై చేసేసాం. సో మనం క్లాసిఫై చేసాం కాబట్టి ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్, ఇక్కడ సెకండ్ ఫంక్షన్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం ఫస్ట్ ఫంక్షన్ అని చెప్పి అంటాం, జీ ఆఫ్ ఎక్స్ని మనం సెకండ్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. అంటే ఫార్ములా చదవడానికి సింపుల్గా ఉంటుంది. సో ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ dy dx ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ అని చెప్పి మనం రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కాస్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు ఎట్లాగైతే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసామో మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి, ఒక ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఉంది, ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది. సో దాన్ని మళ్ళీ డివైడ్ చేసి మళ్ళీ సమ్ని తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మనం కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ ఇక్కడ మనకి ట్రిగ్నామెట్రిక్, సో మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dy dx ఆఫ్ మైనస్ సైన్ ఎక్స్, డిఫరెన్సియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మనకి కాస్ ఎక్స్, సో మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇది మనకి వచ్చే ఫైనల్ స్టెప్. సో ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇక్కడ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, i ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్. సో ఈ వాల్యూ నేను i అనుకుంటాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ i, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అని చెప్పి నేను ఇక్కడ రాస్తున్నాను ప్లస్ i. సో ఇలా ఇచ్చిన ట్రిగ్నామెట్రిక్ బై పార్ట్స్ కానీ ఏమైనా బై పార్ట్స్ ఈక్వేషన్ ఇస్తే ఇలా మనం సాల్వ్ చేయాలన్నమాట. సో ఈ ఐలెట్ రూల్ని యూజ్ చేసి చాలా సమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ఎగ్జాంపుల్లో మనం బై పార్ట్స్ రూల్ని తీసుకొని సమ్ని సాల్వ్ చేద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ x² + 2x + 1. సో ఇది ఇచ్చారు.
సో ఈ ఈక్వేషన్ ఇచ్చారు, మనం మ్యాక్సిమం ఏం చేస్తాం, ఇందాక మనం ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ చేసాం, అది సింపుల్గా వచ్చేసింది. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇచ్చారు, దాన్ని ఎలా మనం సాల్వ్ చేయాలని చెప్పి ఫస్ట్ థింక్ చేస్తాం. సో అలా కాకుండా ఈ ఈక్వేషన్ని ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. సో ఆలోచిస్తే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, ఇది ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. ఫస్ట్ ఐలెట్లో మనకి ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ వస్తుంది. సో ఇది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ అని చెప్పి నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ ఇట్లా ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అంటే డివైడ్ చేసుకొని కనుక చేస్తే డిఫరెన్సియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మనకి 2x ప్లస్ డిఫరెన్సియేషన్ ఆఫ్ 2x ఏంటి 2 ప్లస్ డిఫరెన్సియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 2x ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మనకి ఈ పవర్ ఎక్స్ ఇక్కడ బయట డిఎక్స్ ఉంది కాబట్టి డిఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 2x ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు మళ్ళీ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఒక ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ వచ్చింది, ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ మనం బై పార్ట్స్ రూల్ యూస్ చేసుకొని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇక్కడ మళ్ళీ బై పార్ట్స్. సో బై పార్ట్స్లో ఫస్ట్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి 2x ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆఫ్ 2x ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సో ఇక్కడ మైనస్ ఇవన్నీ మనం చూసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పేజ్లో కనుక చూస్తే మనం, సో ఇది మనకి వచ్చిన లాస్ట్ స్టెప్. సో దీన్ని కంటిన్యూ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇక్కడ 2x ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇక్కడ డిఫరెన్సియేషన్ ఆఫ్ 2x ప్లస్ 2 డిఫరెన్సియేషన్ ఆఫ్ 2x ప్లస్ 2 మనకి వాల్యూ 2 ఇంటిగ్రల్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడికి మన సమ్ ఫినిష్ అయిపోతుంది. సో ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2x ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏం లేదు కాబట్టి 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ అ కాన్స్టెంట్ సి. సో ఇది మనకి వచ్చిన లాస్ట్ ఫైనల్ ఆన్సర్. సో మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ అని చెప్పంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి అని వాళ్ళు అడిగారు. సో దాని ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ 2x ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని డౌట్స్ కోసం నా ఫేస్బుక్ పేజ్ నాగేశ్వర్ మ్యాథ్ అనే పేజ్ని ఫాలో అవ్వండి, లేదంటే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని అడగండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.